ఫ్రెండ్స్, ప్రస్తుతం మన భారతదేశంలో 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి. వాటి యొక్క మార్పు గురించి మనం చూసినట్లయితే 2014 కన్నా మొదలు 28 రాష్ట్రాలు, 7 కేంద్రపాలిత ప్రాంతాలు మన భారతదేశంలో ఉండేవి. అయితే జూన్ 2, 2014న తెలంగాణ రాష్ట్రం అవతరించడంతో 29 రాష్ట్రాలు, 7 కేంద్రపాలిత ప్రాంతాలుగా మార్పు చెందింది. తర్వాత 2019 ఆగస్టు 5 తారీఖున ఆర్టికల్ 370ని రద్దు చేయడంతో జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాన్ని 2 కేంద్రపాలిత ప్రాంతాలుగా మార్చడం జరిగింది. ఈ మార్చినటువంటి డేట్ చూస్తే 31 అక్టోబర్ 2019న జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాన్ని 2 కేంద్రపాలిత ప్రాంతాలుగా మార్చడం జరిగింది. కాబట్టి 28 రాష్ట్రాలు, 9 కేంద్రపాలిత ప్రాంతాలుగా మార్పు చెందింది. తర్వాత 26 జనవరి 2020 తారీఖున దాద్రా నగర్ హవేలీ, డామన్ డయ్యు అనే 2 కేంద్రపాలిత ప్రాంతాలను ఒకే కేంద్రపాలిత ప్రాంతం కిందికి తీసుకురావడం జరిగింది. కాబట్టి ప్రస్తుతం 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయని మనం గమనించవచ్చు.